యూఎస్ఏలో ఒక్క ఉల్లిపాయని 315 రూపీస్ పెట్టి కొంటారంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. నేను ఇక్కడ న్యూయార్క్లో ఒక స్టోర్కి వెళ్ళాను. ఇది ఇండియన్ స్టోర్ కాదు, నార్మల్ గ్రాసరీ స్టోర్ అనమాట. సో అక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేస్తే ఎంత క్వాంటిటీ వస్తుందో అదొక డబ్బాలో పెట్టేశారు. అండ్ దాన్ని ఒక $350 రేట్ వేశారు. ఉల్లిపాయనే కాదు, ఇక్కడ చాలా కామన్ ప్రాక్టీస్. ఏ వెజిటేబుల్ అయినా ఏ ఫ్రూట్నైనా సరే ఇలా సగం సగం ముక్కల్లో కట్ చేసి ఒక డబ్బాలో వేసేసి 3 times 4 times రేట్ పెడతారు అలా. ఎందుకంటే వాట్ దే బిలీవ్ ఇస్ వాళ్ళకు ఆ వెజిటేబుల్ కటింగ్లో ఆ ఫ్రూట్ కటింగ్లో కూడా టైం సేవ్ అవుతుంది. ఈ కోకోనట్ అయితే ఐ థింక్ ఇది కామన్, ఇది మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది. అదే కాకుండా ఇక్కడ వెజిటేబుల్స్ చూస్తున్నారా, అన్ని వెరైటీ వెజిటేబుల్ని ఒక పోర్షన్లో అలా కట్ చేసి ఒక్కటే బాక్స్లో పెట్టేసి దాన్ని అమ్ముతారు. ఇదేదో మేబీ సూప్లో వాడతారు మేబీ. అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి స్టోర్లో. బట్ ఈ మన ఫ్రెండ్ ఒక చిల్లీస్ కొంటున్నారు. సో గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ కూడా ఉన్నాయి. ఇలా గ్రీన్ పీస్ని అయితే ఒల్చేసి పెట్టడం అయితే చాలా కామన్, అది మనకి ఇండియాలో కూడా ఉంటుంది. కానీ ఆ ఉల్లిపాయని చూసి అయితే నేను చాలా షాక్ అయ్యాను. మీరు ఎప్పుడైనా అలా చూసారా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మనకు ఫ్రీలో వచ్చే సామాన్లు వీళ్ళు $4-5 పెట్టి కొంటారు.